హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ చూసారా? ఈ టెంపుల్ అయితే గొల్లల మామిడాడ అండి. ఇంకెందుకు లేటు, ఈ టెంపుల్ ఎక్కడుంది, దీనికి ఎలా వెళ్ళాలి అనేది నేనైతే లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ టెంపుల్కి అయితే మనం వెళ్ళాలి కంపల్సరీగా. అంత బాగుందండి ఈ టెంపుల్. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్, చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ ఏంటనేది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఉందండి. ఈ టెంపుల్లో రామకోలాల ప్రతిష్ఠ అయితే 1989లో ప్రతిష్ఠించారు. అలాగే విగ్రహాలు అయితే 1934లో ప్రతిష్ఠించారంట. తూర్పు గోపురం వచ్చేసి 1948 ఇయర్లో 160 అడుగుల ఎత్తులో కట్టారు. పశ్చిమ గోపురం వచ్చేసి 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తులో కట్టారనమాట. అలాగే మనం ఇలా పైకి వెళ్తుంటే అద్దాల మేడ వస్తుంది. ఇదైతే అస్సలు చెప్పలేం, అంత బాగుంది. ఎటు చూసినా సరే మనమే కనిపిస్తాము. మనం ఒకరి అద్దంలో చూసుకున్నప్పుడే 10 సార్లు చూసుకుంటుంటాం. అలాంటిది మన చుట్టూ అద్దాలే ఉంటే ఇంక అసలు అందులో నుంచి రాలేమండి. అలాగే ఇక్కడ సీతారాముల కళ్యాణం అలాగే రామాయణం కోసం తెలుసుకునే విధంగా కొన్ని శిల్పాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అవి చూడగానే మనకి ఇక్కడ నిజంగా దేవుళ్ళు ఉన్నారా అన్నంత ఫీల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక అద్దం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కారుగా పెడతారు. మనం ఎన్నిసార్లు చూసినా సరే ఆ అద్దం దగ్గర మనంగా చూసుకుంటే మన హైస్ కనిపించవండి. ఫేస్ మొత్తం కనబడుతుంది, బాడీ కనిపిస్తుంది, కానీ హైస్ మాత్రం కనిపించవు. అలాగే మన పక్కనున్న వాళ్ళ ఫేస్ అయితే ఫుల్గా కనిపిస్తుంది. ఇదైతే నేను చాలాసార్లు ట్రై చేశాను, ఫోన్లో కూడా వీడియో తీయడానికి ట్రై చేశాను, అయినా సరే నా హైస్ అయితే రాలేదండి. నా పక్కనే ఉన్న మా హస్బెండ్ హైస్ ఫేస్ మొత్తం వస్తుంది. అలాగే ఇంకొక దీని పక్కనే ఉంటుంది, దానిలో అయితే మన బాడీ అంతా కనిపిస్తుంది కానీ మన కాళ్ళు అయితే కనిపించవు. ఇది మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. ఎప్పుడైనా మీరు కనుక వెళ్తే ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ అద్దాల మేడకు వెళ్ళినప్పుడు ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దండి. చూసారు కదా, అలాగే చాలామంది అలా అద్దాల్లో చూస్తూనే ఉన్నారు, ఫొటోస్ సెల్ఫీలు తీస్తూనే ఉన్నారు. ఇది కోదండరామస్వామి వారి డిబ్బీ అండి. అలాగే ఇక్కడ మనకి దేవుళ్ళు అయితే లోపల ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో అయితే అలౌడ్ లేదు, దీనికి లాక్ చేసి ఉంది. అందుకని నేను దూరం నుంచి మీకు పిక్స్ని అయితే అలా చిన్న వీడియో క్లిప్ తీసి పెట్టాను. ఫైనల్గా అద్దాల మేడ అయితే మొత్తం తిరిగేసాము. ఇలా అద్దాల మేడ అంతా తిరిగేసిన తర్వాత గోపురం చూడడానికి అని చెప్పేసి బయటకు వచ్చామండి. అద్దాల మేడ నుంచి మనం ఒక సైడ్కి వస్తే 2 సైడ్స్ మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి, కొంచెం చూసుకొని ఎక్కాలి. స్టెప్స్ అయితే చిన్నగానే ఉన్నాయి, 9 ఫ్లోర్స్ ఎక్కాలండి. 9 అంతస్తులు ఉన్నాయి దగ్గర. మనం ఎక్కే ప్రతి అంతస్తుకి మనం ఒక సైడ్కి వస్తే దానికి చిన్న కర్వ్లా పెట్టారండి. కర్వ్లా పెట్టిన దగ్గర మనం నించొని మనం వెనక్కి తిరిగి చూస్తే మనకి శిల్పాలు అనేవి చాలా బాగా కనబడతాయి. అలాగే ఈ శిల్పాలని మాత్రం అక్కడ నిజంగా దేవుళ్ళు దేవతలు కొలువై ఉన్నారు అన్నంత బాగా చెక్కారండి. ఇది వచ్చేసి మనం అటు ఇటు రాజగోపురానికి మిడిల్లో ఉంది. ఇక్కడ పైన ఎక్కి అందరూ ఫొటోస్ అవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఫొటోస్ వీడియోస్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ శిల్పాలకి నిజంగా జీవకళ ఉందా అన్నంత అందంగా ఉన్నాయండి. మా హస్బెండ్ చూసారా, కొంచెం వీడియో వైపు రండి అంటే లేదు అనుకుంటూ సైడ్కి ఎలా తిరిగి నడుస్తున్నారో. ఇక్కడ నుండి చూసారా 9 అంతస్తుల గోపురం అనేది మనకు కనబడుతుంది కదా. ఇది తూర్పు గోపురానికి పశ్చిమ గోపురానికి మిడిల్లో ఉంటుందండి. దీని కిందన టెంపుల్ అనేది ఉంటుంది. మనం 9 అంతస్తులు ఎక్కి చూసిన తర్వాత అసలు ఊరు కాదే, చుట్టుపక్కల ఒక 5-6 ఊర్ల వరకు కనబడుతుందండి, అంత హైట్లో ఉన్నది టెంపుల్. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ నేనైతే ఇంత హైట్లో ఏమీ చూడలేదు. ఇది ఫైనల్ 9th అంతస్తుకి ఎక్కి చూసిన తర్వాత నాకైతే మాత్రం మొత్తం
ఊరంతా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నించొని ఏ సైడ్ చూసినా సరే చక్కగా పచ్చని వాతావరణం, చల్లని గాలి అలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ విగ్రహాలను చూసారా, కృష్ణుడికి కుచేలుడు అటుకులు తీసుకొచ్చి ఇస్తాడు కదా, ఆ దృశ్యాన్ని అయితే ఇక్కడ చాలా శిల్పాల రూపంలో చాలా అందంగా చెక్కారు. అలాగే కాకినాడ దగ్గర నుండి బిక్కవోలు బస్సెస్ ఉంటాయి. బిక్కవోలు దగ్గర నుండి ఆటోస్ ఉంటాయి. ఆటో మాట్లాడేసుకొని బిక్కవోలు దగ్గర నుంచి ఒక 5 టెంపుల్స్ ఉంటాయి. గొల్లల మామిడాళ్ళలో సూర్య దేవాలయం ఒకటి, ఈ రామాలయం ఒకటి బాగా ఫేమస్. ఈ 2 కంపల్సరీగా చూడండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, గణపతి టెంపుల్ ఒకటి ఉన్నాయి. అవి కూడా మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే కంపల్సరీగా ఈ టెంపుల్స్ అన్నీ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.